own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. తెలంగాణ సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. ఎన్డీఏలో టీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని, టీఆర్ఎస్ ఎంపీలను మోదీ కేబినెట్లోకి తీసుకుంటారనే టాక్ కూడా వినిపించింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మోదీ కేసీఆర్ బంధానికి బీటల వారిలా కనిపిస్తోంది. బీజేపీ సుప్రీం అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత కేంద్రంతో కేసీఆర్ బంధానికి బీటలు వారుతున్నాయి. కేంద్రం కేసీఆర్ కు షాక్ల మీద షాక్లు ఇస్తోంది. తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం తెలంగాణకు భారీ నిధులిచ్చిందని అమిత్ షా చెప్పగా ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సపోర్ట్ చేసేది లేదని టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఒక జలక్కిచ్చింది. ఈ ఏడాది వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ సర్కార్. విభజన చట్టంలో ఉన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. అయితే గత ఏడాది విడుదల చేసిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే ఈ ఏడాది నిధులు విడుదల చేస్తామని తేల్చి చెప్పింది కేంద్రం. తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికేట్లు పంపినా మరిన్ని వివరాలు కావాలని, ఈ స్కీమ్ కింద వేసిన రోడ్ల పొడవుతో సహా సమాచారం అంతా కావాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేం లేక అధికారులు ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. గత ఏడాది మాత్రం అంతకుముందు సంవత్సరానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా కేంద్రం నిధులిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.